హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ షెండు పప్స్ కాకినాడ. ఈరోజు ఈ వీడియోలో మనం డాగ్ షో సిరీస్లో పార్ట్ 5 అయితే మనం చెప్పుకుంటున్నామండి. కాకినాడలో వీధి కుక్కలు పెంచుకున్న వాళ్ళకి డాగ్ ట్రైనింగ్ అయితే ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. ఏఆర్వి వ్యాక్సినేషన్ కూడా ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. డిస్క్రిప్షన్లో నా నెంబర్ అయితే ఉంటుంది, దానికి మీరు కాల్ చేసి మీ డాగ్ని తెచ్చుకోవచ్చు. బ్రీడ్ డాగ్స్కి అయితే అమౌంట్ ఛార్జబుల్ అండి. వేరే ఊరి నుంచి వచ్చే బ్రీడ్ డాగ్స్కి మన దగ్గర బోర్డింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. సో మన ఛానల్లో ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే చేస్తున్నామండి, కేసీఐ గురించి, డాగ్ షోస్ గురించి. అండ్ ఈ డాగ్ షో సిరీస్ కూడా ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను. మన ఛానల్లోకి వెళ్ళి ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసినట్లయితే మీకు ప్రతిదీ కూడా ప్లేలిస్ట్ అయితే ఉంటుంది. డాగ్ పేపర్స్ గురించి, హెల్త్ కేర్ గురించి, మిగిలినవన్నీ కూడా. అండ్ ఇండియాలో ఇప్పుడు మనం జడ్జ్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మనం చూద్దామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది రింగ్ టైప్స్. మీకు ఇక్కడ ఫోటో కూడా నేను ఎగ్జాంపుల్గా ఇస్తాను, మీరు చూడొచ్చు. రింగ్ టైప్స్లో మీకు సర్కిల్, స్క్వేర్, ఇంక మీకు ఇక్కడ ఏదైతే చూపిస్తున్నానో ఇంకా చాలా రకాలైన రింగ్స్ అయితే ఉంటాయి. సో ఈ టైప్స్లో అయితే మనం తిప్పాల్సి ఉంటుంది. కానీ ఇండియాలో ఏంటంటే మోస్ట్లీ ఉండేది అప్ అండ్ డౌన్, సర్కిల్, ఈ రెండే ఉంటాయి. మీరు స్పెషల్ షోస్కి వెళ్ళినట్లయితే అక్కడ ఏదైనా స్క్వేర్ తిప్పడము ఇలాంటివి ఏదైనా జడ్జ్ డిఫరెంట్గా అడుగుతారు కొన్ని. బట్ మోస్ట్లీ అడిగేది ఏంటంటే అప్ అండ్ డౌన్, సర్కిల్, ఈ రెండు మాత్రం కంపల్సరీ. అండ్ ఎంత స్పెషాలిటీ షో అయినా సరే సర్కిల్ అయిన తర్వాత మాత్రమే జడ్జి అనేది డెసిషన్ ఫైనల్ చేస్తారు. సో ప్రతి జడ్జి దగ్గర ఇప్పుడు ఒక డాగ్ షో మీరు 2cc డాగ్ షోకి వెళ్తున్నారా, 3cc డాగ్ షోకి వెళ్తున్నారా అనేది చూసుకోవాలి. సో మీరు ప్రతి జడ్జి దగ్గర ఏంటంటే 2 సీసీలు అయితే ఉంటాయి అన్నమాట. అది మీరు 3 రింగుల షోకి వెళ్ళినా 5 రింగుల షోకి వెళ్ళినా సరే ఒక జడ్జి దగ్గర 2 సీసీలు మాత్రమే ఉంటాయి. అక్కడ 20 కుక్కలు రానివ్వండి, 30 కుక్కలు రానివ్వండి, ఈ 2 సీసీలు మాత్రమే ఈచ్ బ్రీడ్కి ఉంటాయి. అంటే ఇప్పుడు డాబర్మెన్కి 2 సీసీస్, రాట్వీలర్కి 2 సీసీస్, అలాగా ప్రతి బ్రీడ్కి 2 సీసీలు చొప్పున ఉంటాయి అన్నమాట. అండ్ మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు డాగ్ని లెఫ్ట్ సైడ్ మాత్రమే ఉంచుకోవాలి. మీకు డెమో వీడియో అయితే మీకు ఇక్కడ ఇస్తాను, మీరు చూడొచ్చు. నేను ఇప్పుడు ఈ రింగ్లో మీకు తిప్పుతున్నాను చూసారా, ఇది అప్ అండ్ డౌన్ అండి. అంటే స్ట్రైట్గా స్ట్రైట్గా తీసుకురావాలి. ఆ తర్వాత ఈ జడ్జ్ ఏంటంటే డాగ్ నేమ్ పట్టుకోవద్దు, ఫ్రీగా ఉంచండి అని అడిగారు. సో తర్వాత సర్కిల్ మాట, నేను నా డాగ్ని లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని సర్కిల్ తీసుకువెళ్తాను. ఎందుకంటే జడ్జ్ సెంటర్లో ఉంటారు. సెంటర్లో ఉండి డాగ్ యొక్క లెగ్ మూవ్మెంట్ అయితే చూస్తారు. ఆయన క్లియర్గా కనిపించడం కోసం మన డాగ్ని లెఫ్ట్ సైడ్ అయితే పట్టుకుంటాము. ఆ తర్వాత మనం స్టాక్ అయితే చేసుకోవచ్చు మొత్తం అన్ని డాగ్స్ని కలిపి పెట్టినప్పుడు. జడ్జింగ్ పాయింట్కి వచ్చేస్తే నేను ఎగ్జాంపుల్గా డాబర్మెన్ బ్రీడ్ అయితే తీసుకున్నాను. మీకు అర్థం కావడం కోసం 19 అని నన్ను రాసుకున్నాను. అంటే 19 కుక్కలు వచ్చాయని రాశానండి. పక్కాగా 19 కుక్కలు వచ్చేస్తాయని కాదు, ఇంకా తక్కువ రావచ్చు, ఇంకా ఎక్కువే వస్తాయి కూడా. ఒక్కొక్క షోలో 30 కుక్కలు వస్తాయి, 20 కుక్కలు వస్తాయి. నేను సింపుల్గా మీకు అర్థం కావడం కోసం 19 కుక్కలని రాశాను. సో ఈ 19 కుక్కల్ని కూడా ఏజ్ పరంగా ఏ డాగ్ ఎంతంత ఏజ్ అన్నది దాన్ని బట్టి డివైడ్ చేసి జడ్జింగ్ అయితే చేయడం జరుగుతుంది. మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే పప్పీ క్లాస్లో 5 కుక్కలు వచ్చాయని నేను రాశాను. ఇది జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీరు పక్కాగా ఇవే వచ్చేసాయని కాదు. పప్పీ క్లాస్లో 5 కుక్కలు వచ్చాయని, జూనియర్లో 5 కుక్కలు, ఇంటర్మీడియట్లో 5 కుక్కలు, ఓపెన్ క్లాస్లో 5 కుక్కలు, ఇంపోర్ట్ ఆర్ ఛాంపియన్ నేను ఉజ్జాయింపుగా రాశాను. ఇంపోర్ట్లో రావచ్చు, ఛాంపియన్స్ కూడా రావచ్చు. ఆల్రెడీ ఛాంపియన్ అయిపోయిన కుక్కలు కూడా డాగ్ షోకి వస్తాయి. ఒక డాగ్ ఛాంపియన్ కావాలి అంటే 4 సీసీలు కావాలి. ఇక్కడ మీకు ఏదైతే చెప్పానో మీరు డాగ్ షోకి వెళ్ళినట్లయితే మీకు 1 సీసీ వస్తుంది. అంటే 2 కుక్కలకి ఇస్తాడనమాట 2 సీసీలు. వెంటనే ఒక జడ్జ్. సో ఒక డాగ్ షోలో ఇద్దరు జడ్జిలు ఉంటే ఇద్దరి దగ్గర ఈ మీకు 1 సీసీ, ఇటో సీసీ వచ్చిందంటే 2 సీసీలు వచ్చినట్టే. అలాగా 4 సీసీలు రావాలి. అండ్ దట్ టూ డిఫరెంట్ జడ్జెస్ దగ్గర రావాలి. ఒకే జడ్జి దగ్గర 4 షోల్లో 4 సార్లు మీకు సీసీ వచ్చినా సరే ఆ సీసీస్ వ్యాలిడ్ కాదు, డిఫరెంట్ జడ్జి అయితే ఉండాలి. అండ్ షో ఒకటే డాగ్ షో, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మా విశాఖ కెనల్ అసోసియేషన్ ఉంది. మీరు విశాఖ కెనల్ అసోసియేషన్కి 2 డాగ్ షోస్కి అయితే వచ్చారు. సో 2 డాగ్ షోస్లో కూడా మీ డాగ్ రింగ్ 1, రింగ్ 2లో కూడా సీసీ కొట్టింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మేము షో పెట్టినప్పుడు మళ్ళీ మీరు వచ్చారు, అప్పుడు కూడా సీసీ 2 సీసీలు కొట్టింది. సో అప్పుడు మీ డాగ్ ఛాంపియన్ అవుతుంది. బట్ జడ్జి ఒకలే అయ్యి ఉండకూడదు అన్నమాట. అలాగా అర్థమైందా మీకు? అండ్ ఇక్కడ జడ్జింగ్కి వచ్చేస్తే ఒక డాగ్ షోలో పప్పీ క్లాస్లో నేను జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తాను. ఈ పప్పీ క్లాస్ ఎగ్జాంపుల్గా ఎందుకు చెప్తున్నానో కూడా మీకు లాస్ట్లో చెప్తాను. పప్పీ క్లాస్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు ఒక 5 కుక్కలు వస్తే ఈ 5 కుక్కల్ని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 కుక్కలను ఒకేసారి రమ్మని రండి. ఇప్పుడు పప్పీ క్లాస్లో ఫస్ట్ డాగ్ ఉందనుకోండి, దాని నెంబర్ 1 అనుకోండి. నెంబర్ 1 అని చెప్పని పిలుస్తారు. 1 ఒకసారి రౌండ్ వేయించి దాని పళ్ళు అన్ని చెక్ చేసిన తర్వాత నెంబర్ 2ని పిలుస్తారు. దాన్ని కూడా చెక్ చేసిన తర్వాత నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5. సో ఈ 5 కుక్కల్ని చూసిన తర్వాత 5 కుక్కల్ని కలిపి మళ్ళీ పరిగెట్టిస్తారు. ఇందులో మళ్ళీ మెయిల్ని విడిగా చూస్తారు, ఫీమేల్ని విడిగా చూస్తారు. సో పప్పీ క్లాస్లో మెయిల్స్ని విడిగా చూస్తారు, పప్పీ క్లాస్లో ఫీమేల్స్ని విడిగా చూస్తారు. ఇందులో మళ్ళీ రెండిట్లో ఏవి బాగున్నాయో ఆ రెండాటిని తీసి అన్ని మెయిల్స్ వచ్చేసాయి అనుకోండి, ఆ మెయిల్స్ అన్నింటిని కలిపి ఒకసారి చూసేస్తారు.
లేదు 2 మెయిల్స్ 3 ఫీమేల్స్ వచ్చాయనుకోండి, ఫస్ట్ 2 మెయిల్స్ చూస్తారు, ఆ 2 మెయిల్స్లో బాగున్నదన్న దాన్ని బయటికి తీస్తారు, మళ్ళీ ఫీమేల్స్ 3 చూస్తారు, ఫీమేల్స్ 3 ఏది బాగుందో దాన్ని తీసి మళ్ళీ మొత్తం అన్నిటిని కలిపి మళ్ళీ రౌండ్ సర్కిల్ తీసి అప్పుడు అందులో క్లాస్ ఫస్ట్ ఇస్తారు. సో ఈ క్లాస్ ఫస్ట్ అనేది ఎక్కడ వస్తుంది అంటే దీని క్లాస్లో వస్తుంది. అంటే ఈ ఏజ్ 6 months to 12 months ఏజ్ ఏదైతే ఉందో ఆ ఏజ్లో మీ డాగ్ పప్పీ క్లాస్లో ఫస్ట్ వచ్చినట్టుమాట. సో ఈ పప్పీ క్లాస్లో ఫస్ట్ వచ్చిన డాగ్ సీసీ కోసం బీఓబీ ఆర్బీఓబీ కోసం కొట్టుకుంటాయి. అంటే బీఓబీ అంటే ఫస్ట్ ప్లేస్, ఆర్బీఓబీ సెకండ్ ప్లేస్. దీని గురించి మీకు చెప్తాను. సో పప్పీ క్లాస్లో ఫస్ట్ వచ్చిన డాగ్ వెయిట్ చేస్తుంది పక్కన. తర్వాత జూనియర్ క్లాస్ చూస్తారు. జూనియర్ క్లాస్లో కూడా ఇందాక చెప్పిన విధానమే సేమ్. తర్వాత ఇంటర్మీడియట్ చూస్తారు. ఇంటర్మీడియట్లో కూడా అంతే సేమ్. తర్వాత ఓపెన్లో చూస్తారు. ఓపెన్లో కూడా సేమ్. మీకు ఇక్కడ ఇంపోర్ట్ ఏంటంటే ఇంపోర్ట్ అయ్యి వచ్చిన డాగ్ ఉంటుంది కదా, వేరే కంట్రీ నుంచి వచ్చిన డాగ్. వేరే కంట్రీ నుంచి వచ్చిన డాగ్ ఇందులో ఏ క్లాస్లో అయినా పార్టిసిపేట్ చేయొచ్చు. బట్ బ్రీడ్ ఇన్ ఇండియా క్లాస్ ఉంటుంది కదా, ఓపెన్ క్లాస్ లాంటివి, అందులో మాత్రం వేయకూడదు అనమాట. అంటే బ్రీడ్ ఇన్ ఇండియా డాగ్స్ అని ఉంటాయి కదా, ఓపెన్ క్లాస్లోకి వస్తాయి. అది బ్రీడ్ ఇన్ ఇండియా అని రాయకూడదు మీరు. ఎందుకంటే అది ఇంపోర్ట్ డాగ్. ఇంపోర్ట్ డాగ్ని మీరు బ్రీడ్ ఇన్ ఇండియాలో ఎలా వేస్తారు? సో అది వేయకూడదు. సో వీటిలో అన్నింటిలో కూడా విడివిడిగా చూస్తారు. ఈ ఛాంపియన్ డాగ్స్ ఉన్నాయి కదా, వీటిని మాత్రం పక్కన పెడతారు, కంగారు పడుతుందని. మీకు ఒక డౌట్ రావచ్చు, ఏమంటే ఛాంపియన్ డాగ్స్ వచ్చేసేది కదా, ఛాంపియన్ డాగ్స్ వచ్చేస్తే మరి వాటికి ఇచ్చేస్తారేమో సీసీ అని. అలా ఏముండదండి. ఇప్పుడు ఫర్ సపోజ్ మీ డాగ్ జూనియర్లో ఉంది, లేదా ఇంటర్మీడియట్లో ఉంది, లేదా ఓపెన్లో ఉంది. ఛాంపియన్ కన్నా మీ డాగ్ చాలా బాగుంటాయి, మీ దానికే సీసీ ఇచ్చేస్తారన్నమాట. అర్థమైందా? సో ఈ 4 వాటిని ఇప్పుడు ఫర్ సపోజ్ ఫైనల్స్కి ఒక 4 డాగ్స్ వచ్చాయి అనుకుందాం. ఈ 4 డాగ్స్ని కూడా మళ్ళీ చెక్ చేసి అందులో మళ్ళీ 2 కుక్కలను తీస్తారు. సో 2 డాగ్స్ని తీసి ఏవైతే ఛాంపియన్ 2 ఉన్నాయో ఈ 2 వాటితో కలిపి మళ్ళీ చెక్ చేస్తారు. మళ్ళీ చెక్ చేసి ఏది బాగుందో చూసి ఆ బాగున్న డాగ్కి అయితే సీసీ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. సో ఛాంపియన్స్ బాగున్నాయి అనుకోండి రెండుని, మిగిలిన అన్ని కుక్కల కన్నా ఛాంపియన్సే బాగుంటే ఈ ఛాంపియన్స్కి ఇచ్చేస్తారు. లేదు ఓపెన్ డాగ్లో ఒక డాగు, ఇంటర్మీడియట్లో డాగ్ ఉంది, ఆ 2 ఛాంపియన్స్ కన్నా చాలా బాగున్నాయి, అప్పుడు ఈ 2 వాటికి ఇచ్చేస్తారు. లేదు ఒక ఛాంపియన్ డాగ్ బాగుంది, లేదా ఓపెన్ డాగ్లో ఇంకొక డాగ్ ఈ ఛాంపియన్ డాగ్ కన్నా చాలా బాగుంటే దానికి ఇచ్చేస్తారన్నమాట. ఒక డాగ్కి 2 సీసీలు. 2 సీసీ అంటే ఛాలెంజ్ సర్టిఫికేట్. సో ఇవి 4 సర్టిఫికేట్స్ ఉన్నప్పుడు మనం కేసీఐకి మళ్ళీ అప్లై చేసుకోవాలి. సో అది మీకు నేను ఆల్రెడీ అప్లై చేశాను. సో అది ఎలాగే ఏంటి అన్నది కూడా మీకు విడిగా చేసి పెడతాను. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఏంటి తర్వాత చెప్తానని. ఇక్కడ మీకు ఇందాక చెప్పాను కదా, పప్పీ క్లాస్ తీసుకుంటే దాని గురించి విడిగా నేను చెప్తాను అని. సో పప్పీ క్లాస్లో క్లాస్ ఫస్ట్ వచ్చిన డాగ్ని డాగ్ షోలో మీరు చూసుకున్నట్లయితే బెస్ట్ పప్పీ ఇన్ ద షో అని చెప్పని ఉంటుంది. సో ఆ బెస్ట్ పప్పీ ఇన్ ద షో కోసం పోటీ పడతాయి. ఇది గ్రూప్ పప్పీ మాత్రమే. నేను ఇక్కడ చెప్తుంది గ్రూప్ పప్పీ, అంటే ఇది గ్రూప్ 2 జరుగుతుంది. సో ఈ గ్రూప్ 2లో నేను డాబర్మెన్ గురించి చెప్తున్నాను. డాబర్మెన్ కాకుండా ఇంకా చాలా బ్రీడ్స్ ఉంటాయి కదా, బాక్సర్, బుల్ మాస్టిఫ్, రాట్వైలర్, మినిచర్ పిన్చర్ మాస్టిఫ్, నియో మాస్టిఫ్, ఇలా గ్రేట్ డెన్, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సో ఇందులో వచ్చిన బెస్ట్ పప్పీ క్లాస్లో ఫస్ట్ వచ్చింది ఏదైతే ఉందో, డాబర్మెన్లో ఫస్ట్, రాట్వైలర్లో ఫస్ట్, గ్రేట్ డెన్లో ఫస్ట్, మినిచర్ పిన్చర్లో ఫస్ట్, ఈ వీటిలన్నింటిని కూడా తీసి మళ్ళీ తర్వాత గ్రూప్ పప్పీ కోసం చెప్తారు. ఈ గ్రూప్ పప్పీ కోసం మనం వెయిట్ చేయాలి. ఇది ఎలా సెలెక్ట్ చేస్తారో కూడా నేను మీకు తర్వాత చెప్తాను. సో ఇక్కడ బీఓబీ ఆర్బీఓబీ అని చెప్పాను చూసారా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బీఓబీ అంటే బెస్ట్ ఆఫ్ బ్రీడ్, అంటే ఫస్ట్ ప్లేస్ అని అర్థం. బీఓబీ వచ్చిందంటే సీసీ కన్ఫర్మ్, బెస్ట్ ఆఫ్ బ్రీడ్ పప్పీకి కాదు, బెస్ట్ ఆఫ్ బ్రీడ్ వచ్చింది డాగ్కి అని. ఆర్బీఓబీ అంటే రిజర్వ్ బెస్ట్ ఆఫ్ బ్రీడ్. రిజర్వ్ బెస్ట్ ఆఫ్ బ్రీడ్ అంటే సెకండ్ ప్లేస్ వచ్చిందని అర్థం. చూడండి, ఆర్బీఓబీ అంటే సెకండ్ ప్లేస్ అంటే మీరు తక్కువగా అంచనా వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఇన్ని కుక్కల్ని 19 డాగ్స్, నేను జస్ట్ ఉజ్జాయింపుగా చెప్తున్నాను నెంబర్. ఇది 19 కుక్కలను దాటుకొని ఇవి 2 బీఓబీ ఆర్బీఓబీ కొట్టాయంటే యూ కెన్ జస్ట్ ఇమాజిన్. ఒక డాగ్ని బ్రీడ్ చేసి, దాన్ని రేస్ చేసి, దాన్ని ట్రైనింగ్ ఇచ్చి, షోకి తీసుకొచ్చి, షోలో పార్టిసిపేట్ చేసి, అంత దూరం జర్నీ చేసి ఒక డాగ్ ఈ రెండు కొట్టాయంటే దీస్ డాగ్స్ ఆర్ గుడ్ అని అర్థం. అంటే షోలో ఉన్న వాటిల్లో కన్నా ఇవి బెస్ట్ ఉన్నాయి అని అర్థం. సో ఈ 2 వాటికి మాత్రం 2 సీసీస్ అయితే వస్తాయి. దీనికి ఒక సీసీ, దీనికి ఒక సీసీ. అలా ఒక జడ్జి దగ్గర ఒక సీసీస్ వస్తాయి. లేదు ఇప్పుడు మీరు రింగ్ 1లోకి వచ్చారు. సో రింగ్ 2లోకి వెళ్ళాక ఇక్కడ బీఓబీ ఆర్బీఓబీ వచ్చిన కుక్కలకు రాకుండా మిగిలిన వేరే కుక్కలు ఉన్నాయి కదా, వాటికి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్క జడ్జికి ఒక్కొక్కటి నచ్చుతుంది. ఒక్కొక్క జడ్జి ఏంటంటే మిమ్మల్ని రౌండే తిప్పమనరు, అప్ అండ్ డౌన్ చేయమంటారు. అప్ అండ్ డౌన్ చేశాక డాగ్ని స్టాగే పెట్టించొద్దు, ఫ్రీగా ఉంచండి అంటారు. అంటే మనం డాల్ కానీ ఏం చూపించకుండా న్యాచురల్గా అలా వదిలేయాలి. అలా వదిలేస్తే జడ్జి చూసి దానికి పాయింట్లు వేస్తారు. మ్యాక్సిమం ఫారెన్ జడ్జెస్ ఎలా ఉంటారంటే మీకు అప్ అండ్ డౌనే చేయిస్తారు. సర్కిల్ చూస్తారు కానీ సర్కిల్ కన్నా ఎక్కువ అప్ అండ్ డౌన్లో జడ్జ్ చేసేస్తారు అనమాట ఫారెన్ జడ్జెస్ అందరూ కూడా. సో
నెక్స్ట్ ఇది గ్రూప్ 2 కదా. సో మిగిలిన డాగ్స్ ఈ ఫైనల్ లైనప్ ఏంటి, అవి ఏంటి, వాట్ ఈస్ వాట్ అనేది నేను ఎపిసోడ్ నెంబర్ 6లో చెప్తాను. వీడియోలో నేను ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి. ఏంటంటే క్లాస్ ఫస్ట్ వచ్చిన డాగ్స్ కాకుండా మిగిలిన డాగ్స్ అన్నీ కూడా ఉన్నాయి కదా. ఏమంటే మరి వాటి పరిస్థితి ఏంటి, వాటికి ఏమైనా ఇస్తారా అంటే ఏమి ఇవ్వరండి. అలా వచ్చిన కుక్కలు అలా వెనక్కి వెళ్ళిపోవడమే. చక్కగా బ్యాగులన్నీ లోడ్ చేసుకొని పక్కన పెట్టుకొని 2 రింగులు 3 రింగులు ఉంటాయి కదా, ఆ 2 రింగుల షో 3 రింగుల షో అన్నీ కంప్లీట్ చేసుకొని, ఏమో బై లక్ వేరే రింగ్లో వస్తే రావచ్చు, లేదనుకోండి 3 రింగుల్లో కానీ 2 రింగుల్లో కానీ ఏం రాకపోతే మీరు జాగ్రత్తగా బ్యాగ్ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవడం. అండ్ థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ.